హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే 10 స్టాక్స్ కూడా 20-50% పడడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఆ 10 స్టాక్స్ ఏంటి అండ్ వాటి వెనకాల ఉన్న టెక్నికల్ రీజన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. వాటిలో మొట్టమొదటిది సన్ ఫార్మా కంపెనీ. సో ఇది సన్ ఫార్మా యొక్క వీక్లీ చార్ట్. ఈ చార్ట్ లో మనం గనక అబ్జర్వ్ చేస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుంది. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని మీకు కొంచెం క్లియర్ గా చూడడం కోసం ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. సో ఇలా మనకి సన్ ఫార్మా స్టాక్ లో ఒక షోల్డర్, హెడ్ అండ్ అలాగే ఇంకొక షోల్డర్ ఫామ్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇక్కడ నెక్ లైన్ మనకి ఉందో ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యే టైంకి మనకి వాల్యూమ్స్ అనేవి కూడా స్లోగా పెరుగుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ గనక ఈ నెక్ లైన్ బ్రేక్ అవుతూ వాల్యూమ్ గనక లాస్ట్ వీక్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ అయితే అలాంటప్పుడు ఈ హెడ్ అండ్ షోల్డర్ యొక్క బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సన్ ఫార్మా యొక్క హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కన్ఫర్మ్ అవుతుందో అలాంటప్పుడు సన్ ఫార్మా యొక్క టెక్నికల్ టార్గెట్ మనం 700 రూపీస్ దాకా అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ 845లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్లో 20% వరకు ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఎక్స్పెక్ట్ చేయడానికి ముందు ఈ నెక్ లైన్ని బ్రేక్ అయ్యేటప్పుడు మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది రావాలి. అప్పుడే మనం ఈ స్టాక్లో 700 రూపీస్ టార్గెట్ దాకా వెళ్తుంది అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది వీక్లీ చార్ట్ కాబట్టి ఆ 700 రూపీస్ టచ్ అవ్వడానికి కొన్ని వీక్స్ ఆఫ్ టైం తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ స్టాక్ అంబర్ ఎంటర్ప్రైజెస్. లాస్ట్ ఇయర్ దాకా వన్ ఆఫ్ ది మల్టీ బ్యాగర్ స్టాక్ గా చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉన్న స్టాక్ అంబర్ ఎంటర్ప్రైజెస్. కానీ రీసెంట్ గా ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ లో దాదాపుగా 40% ఫాల్ వచ్చింది. కానీ ఇక్కడతో అయిపోయిందా అంటే లేదు. రీసెంట్ గా ఇక్కడ ఫామ్ అయిన ఒక టెక్నికల్ ప్యాటర్న్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లో ఇంకొక 20% ఫాల్ మనకు కనపడుతూ ఉంది. సో ఆ టెక్నికల్ ప్యాటర్నే డబుల్ టాప్ ప్యాటర్న్. ఈ చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫస్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ లో ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ టాప్ ఫామ్ అయింది. యాక్చువల్ గా ఇది జస్ట్ డబుల్ టాపే కాదు, మనం ఎయిదర్ ట్రిపుల్ టాప్ ఆర్ క్వాడ్రపుల్ టాప్ అని కూడా అనుకోవచ్చు. సో ఇన్నిసార్లు టాప్ ఫామ్ అయ్యి దాన్ని బ్రేక్ చేయలేక మళ్ళీ కిందకి బ్రేక్ అయింది. అయితే ఇలా బ్రేక్ అయినప్పుడు ఇక్కడ కింద మనకి ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయ్యేటప్పుడు హ్యూజ్ వాల్యూమ్ ఇంక్రీజ్ రావడం వల్ల ఇంకా ఫర్దర్ ఫాల్ అనేది క్లియర్గా కనపడుతూ ఉంది. బట్ మార్కెట్లో ఎప్పుడు కూడా స్టాక్స్ వెర్టికల్గా పడవు. కొన్నిసార్లు వచ్చి మళ్ళీ లెవెల్స్ని రీటెస్ట్ చేసి మళ్ళీ కిందకి వెళ్తూ ఉంటాయి. అదే రీటెస్ట్ ఇక్కడ జరిగి అంబర్ ఎంటర్ప్రైజెస్ మనకి కిందకి వెళ్తూ ఉంది. సో ఇలా మనకు కిందకి వెళ్తున్నప్పుడు అంబర్ ఎంటర్ప్రైజెస్ యొక్క టార్గెట్ మనం దాదాపుగా 1700 దాకా అనుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్న చార్ట్ వీక్లీ చార్ట్ కాబట్టి 1700 వెళ్ళడానికి మనకి కొన్ని నెంబర్ ఆఫ్ వీక్స్ టైం పట్టచ్చు. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ అన్ని కూడా టెక్నికల్ ప్రాబబిలిటీస్, అంటే మనకి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కన్ఫర్మ్ గా ఆ లెవెల్స్ కి వెళ్తాయి అని చెప్పి 100% గ్యారంటీతో ఎవరూ చెప్పలేరు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఈ స్టాక్ రీసెంట్గా హైస్కి ఈజీగా రీచ్ అవుతూ ఉంది. ఒకవేళ మనం బాలకృష్ణ ఇండస్ట్రీస్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్టుగానే ఒక ఫేక్ సిగ్నల్ ఇచ్చి తర్వాత ఇలా రివర్స్ అయి కిందకు పడుతూ ఉంది. యూజువల్గా ఈ ప్యాటర్న్ని షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారనమాట. ఎప్పుడైనా సరే ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ దగ్గర దాన్ని క్రాస్ చేసినట్టు చేసి బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ఎండ్ ఆఫ్ ది వీక్ మళ్ళీ రివర్స్ అయ్యి ఆ రెసిస్టెన్స్ కింద క్లోజ్ అయిన తర్వాత ఆ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వెళ్ళొచ్చు. సో అలాంటి ఫార్మేషన్లోనే యాజ్ ఆఫ్ నో మనకి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఉంది. సో ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ యొక్క రెసిస్టెన్స్ని జస్ట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందకు వస్తూ ఉంది. అలాంటప్పుడు యూజువల్గా 1900 దాకా మనకి టార్గెట్ వెళ్ళొచ్చు. అగైన్ ఈ వీడియోలో కూడా మనం వీక్లీ చార్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఓవర్ ది టైం పీరియడ్ ఇది 1900 లెవెల్స్కి చాలా ఈజీగా వెళ్తుంది అని మనం అనుకోవచ్చు. అయితే స్పెషల్లీ ఈ బాలకృష్ణ ఇండస్ట్రీలో మనం డిస్కస్ చేసుకున్న ప్యాటర్న్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కదా. యూజువల్గా ఒక సింగిల్ క్యాండిల్ యూజ్ చేసి మనం ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ చేస్తామో దానికి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని యాక్చువల్గా హ్యామర్ ప్యాటర్న్ అంటారు. యూజువల్గా ఇలాంటి హ్యామర్ ప్యాటర్న్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయి పడతాయి అని అంటారు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టాక్ ప్రైజెస్ ఇంకా పెరుగుతూ వెళ్ళాయి. సో యూజువల్గా ఇలాంటి సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం నేర్చుకునేటప్పుడు దాని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వేరాజ్ ఇందాక దాకా మనం చూసిన డబుల్ టాప్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అలాంటి వాటి యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని నేను ఎలా చెప్తున్నాను అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్
జిఎంఎం ఫాడ్లర్. సో జిఎంఎం ఫాడ్లర్ యొక్క చార్ట్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది మనకి డౌన్ సైడ్ వచ్చింది అండ్ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టాక్ ప్రైస్ కిందకి వెళ్తుంది అనే కన్ఫర్మేషన్ మనకి వస్తూ ఉంది. అండ్ ఈ స్టాక్ ప్రైస్ యొక్క టార్గెట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వడం ద్వారా ఈ స్టాక్ దాదాపుగా 3100 దాకా మనకి పడచ్చు. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇది 4000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి 3100 దాకా పడితే దాదాపుగా 30% మనకి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఆస్ట్రాల్ లిమిటెడ్. సో ఆస్ట్రాల్ లిమిటెడ్ యొక్క స్టాక్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లాంగ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్యాటర్న్ నేను ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తే ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయ్యి తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయ్యి తర్వాత ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది. దీని యొక్క నెక్ లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే దాన్ని మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయడం కోసం ఇలా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అనుకోవచ్చు. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి యూజువల్గా ఈ హెడ్ హైట్ ఎంతైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మళ్ళీ పడుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఆస్ట్రాల్ యొక్క టెక్నికల్ టార్గెట్స్ మనం దాదాపుగా 1200 రూపీస్ దాకా పడుతుంది అని అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ 1600లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా 25 to 30% పడడానికి ప్రాబబిలిటీ కనపడుతూ ఉంది. అండ్ ఈ మార్కెట్ ఫాల్లో అండ్ నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసిన స్టాక్ వచ్చేసి హైటెక్ పైప్స్. ఈ హైటెక్ పైప్స్ అనే స్టాక్లో 2 రకాల సిగ్నల్స్ నాకు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఫస్ట్ సిగ్నల్ ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఫేక్ అయ్యి రివర్స్ అయి పడుతూ ఉంది. అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఇలాంటి ప్యాటర్న్ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్లీ ఇదే హైటెక్ పైప్స్ స్టాక్లో మనం డబుల్ టాప్ ప్యాటర్న్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో బ్రేక్అవుట్ అప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టాక్ యొక్క టార్గెట్ మనకి 320 రూపీస్ దాకా పడడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసిన స్టాక్స్ అరవింద్ లిమిటెడ్. అరవింద్ లిమిటెడ్ యొక్క స్టాక్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఈ అరవింద్ లిమిటెడ్ యొక్క వీక్లీ చార్ట్లో మీకు ఏ స్టాక్ ప్యాటర్న్ కనపడుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పటిదాకా మీరు రకరకాల స్టాక్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో ఆల్రెడీ చూశారు కదా. సో ఏ ప్యాటర్న్ కనపడుతుంది? సో ఆల్రెడీ మీరు కొంతమంది ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఇక్కడ మీకు కనపడుతున్న ప్యాటర్న్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ ఇది ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంకా ప్యాటర్న్ యొక్క ఫుల్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. బట్ ఈ స్టాక్ ఇంకొక 4 to 5% కనుక పడితే ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాంటప్పుడు అరవింద్ లిమిటెడ్ అనేది దాదాపుగా 55 రూపీస్ దాకా అంటే దాదాపుగా 50% పడడానికి క్లియర్ స్కోప్ ఉన్న స్టాక్ అరవింద్ లిమిటెడ్. యాక్చువల్గా ఇది స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి 50% ఫాల్ అనేది యూజువల్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. సో ఇప్పటికే మీరు రకరకాల ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేశారు కదా. డబుల్ టాప్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండ్ అలాగే షూటింగ్ స్టార్, ట్రయాంగిల్ ఇలాంటివి మీరు డిఫరెంట్ అబ్జర్వ్ చేశారు కదా. ఒకసారి మీరు మీ పోర్ట్ఫోలియోలో లేదా మీ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇదే విధంగా అబ్జర్వ్ చేస్తూ ఏ స్టాక్ ఎంతవరకు పడడానికి ప్రాబబిలిటీ ఉంది అనేది ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి నహర్ స్పిన్నింగ్ మిల్స్. సో నహర్ స్పిన్నింగ్ మిల్స్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా క్లియర్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. యూజువల్గా ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క టార్గెట్ దాదాపుగా 260 రూపీస్ దాకా వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ యొక్క ప్రైస్ 360 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 260 అంటే దాదాపుగా 30% ఫాల్ ఈ స్టాక్లో ఇంకా ఉంది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే స్టాక్ వచ్చేసి అనంతరాజ్. ఈ అనంతరాజ్ లిమిటెడ్ యొక్క స్టాక్ చార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దాని యొక్క టార్గెట్ దాదాపుగా 42 రూపీస్ దాకా ఉంది. రీసెంట్గా ఈ స్టాక్ దాదాపుగా 47 దాకా వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. బట్ స్టిల్ మార్కెట్ ఫాల్ ఇప్పుడు ఇంకా క్లియర్గా మనకు కనపడుతూ ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా 54 రూపీస్ నుంచి 42 దాకా పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి ప్రెసిషన్ క్యామ్ షాఫ్ట్. సో ఈ ప్రెసిషన్ క్యామ్ షాఫ్ట్ అనే స్టాక్లో కూడా క్లియర్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. అండ్ ఈ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి ఆల్రెడీ ఒక 4 to 5 వీక్స్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా టార్గెట్ హిట్ అవ్వలేదు. యాక్చువల్గా దీని యొక్క టార్గెట్ 75 రూపీస్ దాకా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ ఇన్ ద మిడిల్ 101 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా ఈ స్టాక్లో కూడా మనకి 25% వరకు ఫాల్ క్లియర్గా కనపడుతూ ఉంది. సో ఇలా మనం డిస్కస్ చేసుకున్న ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా టెక్నికల్గా రకరకాల ప్యాటర్న్స్ లైక్ హెడ్ అండ్ షోల్డర్, ట్రయాంగిల్ ప్యాటర్న్, డబుల్ టాప్ ప్యాటర్న్ అండ్ అలాగే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లైక్ షూటింగ్ స్టార్ ఇలాంటివి ఉండడం వల్ల ఈ స్టాక్స్ క్లియర్గా పడతాయి అని మనకు అర్థమవుతూ ఉంది. సో ఇలాగే మీరు ఒకసారి మీ వాచ్ లిస్ట్ని అండ్ అలాగే పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని మీ స్టాక్స్ ఎక్కడి వరకు పడచ్చు, ఏ లెవెల్స్లో సపోర్ట్స్ ఉన్నాయి అనేది మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేసుకోగలరు అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.